చూసాం. ఇది భోగాపురం కార్యక్రమం చూసుకున్నట్లయితే ఒకవైపేమో దేశంలో యువతలో తీవ్రమైనటువంటి అసంతృప్తి, అసహనం ఇవన్నీ ఉన్నాయని చాలా విస్పష్టంగా కనిపిస్తూ ఉంటే, యావత్తు దేశం అంతా కూడా చూస్తూ ఉంటే, మన ఆంధ్రప్రదేశ్లో నాయకులు మాత్రం అసలు ముగ్గురు కూడా ఒకరిని మించి ఒకరు పోటీలు పడి పొగడుతున్నటువంటి పరిస్థితి. సో దాని మీద నేను అడగను, నువ్వే చెప్పు. నాకు అది అనిపించి, అసలు ఇద్దరు చందమామ కథల్లో మర్యాద రామన్ అని క్యారెక్టర్ ఉండేది సార్. అంటే ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఇరుపక్షాల వాదనలు విని ఎవరు కరెక్ట్ అనేటువంటి తీర్పు చెప్పడం అనేటువంటిది ఒక కథలో ఉండేవి, మర్యాద రామన్ కథలో. అయితే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు తాజాగా మన భోగాపురం ఎయిర్పోర్ట్ సభలో, అది మరి అభినందన సభ లేకపోతే ప్రారంభోత్సవం అని కూడా అంటున్నారు. అది ఏం మాట్లాడారు ఒకసారి విందామండి. పోటాపోటీగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. ఒకసారి వాళ్ళు మాట్లాడింది విన్న తర్వాత ఒకసారి ప్లే చేయండి. ఆంధ్రప్రదేశ్ ఆక్సిజన్ ఈ రోజు నిలబెట్టిన వ్యక్తి నరేంద్ర మోడీ. మిమ్మల్ని అడుగుతున్నా, ఆంధ్రుల సెంటిమెంట్ విశాఖ ఉక్కు నిలబెట్టింది ఎవరని గట్టిగా మీరు చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఎవరు ఎవరు? విశాఖ రైల్వే జోన్ మంజూరు చేసి విభజన హామీని నెరవేర్చింది ఎవరు? పోలవరానికి సాయం చేసి గాడిన పెట్టింది ఎవరు? రాజధానికి నిధులిచ్చి పనులు పునఃప్రారంభించిన వ్యక్తి ఎవరు? 25 years Narendra Modi ji as Chief Minister and Prime Minister of India has done extraordinary work. నేను చెప్పింది వాస్తవం అయితే మోడీ గట్టిగా చెప్పాలి. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు ప్లే. ఆయన మీద మాట్లాడుతూ ఉంటే, ఆయన్ని అనకూడని మాట్లాడుతూ ఉంటే నా గుండె కదిలించేసి, నా కన్నీళ్ళు వచ్చినాయి, బాధ వచ్చింది. దేశం కోసం కష్టపడే వారికి ఇవా చివరికి మనం ఇచ్చేదే. కొత్త తరానికి ఏం తెలుసు ఆయన పడ్డ కష్టం? ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు మన ప్రధానమంత్రి గారు. ఈరోజు పెట్టుబడులు వస్తున్నాయి మనకి, ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదు. శత్రు దేశాలు, మన అభివృద్ధికి ఈర్ష్యపడే పశ్చిమ దేశాలు, నెక్స్ట్ వీటన్నిటి లోకేష్ గారు ఒకసారి లోకేష్ గారు ప్లే. मतलब विश्वास, नमो का मतलब सुरक्षित भारत, नमो का मतलब दुश्मन को डर, विकसित हो, गरीब का कल्याण हो, भविष्य का गारंटी हो, हर सवाल का एक ही जवाब गौरव प्रधानमंत्री श्री नरेंद्र मोदी గారు. రాష్ట్ర విభజన వల్ల మనం చాలా నష్టపోయాం. మన కథ అనుకున్నాం కదా, దాని కొనసాగింపు ఏంటంటే, ఇప్పుడు చాట్ జీపీటీ, గ్రాక్, అలాగే జెమిని, వీటికి గనక మర్యాద రామన్న క్యారెక్టర్ ని ఫీడ్ చేసి, సో ఇప్పుడు వీళ్ళ ముగ్గురు యొక్క పొగడ్తల్లో ఎవరు బాగా పొగిడారు అని తీర్పు ఆయన అడిగితే కనుక మర్యాద రామన్ని, ఆయనే కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి అనేటువంటిది చాట్ జీపీటీ లేదా ఇవి ఇచ్చినటువంటి ఒక ఫినిషింగ్ అనమాట. సో ఆ స్థాయిలో అట్లా ఏమనుకోవద్దు మోహన్. ఎందుకంటే మన నాయకులకి ఎక్కడ పొగడాలో తెలుసు, ఎక్కడ తెగడాలో తెలుసు, ఎప్పుడు పొగడాలో తెలుసు, ఎక్కడ తెగడాలో తెలుసు. ఎందుకంటే ఇందా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కదా, ఎవరు అని చెప్పని, ఏమి విభజన హామీల గురించి వాటి గురించి అది ఇదని అన్నారు కదా, అవన్నీ ఇవ్వలేదని చెప్పని, మోసం చేశారని, అదని ఇదని, ఇంకా దారుణంగా ఇందాక పవన్ కళ్యాణ్ గారు బాధ వేస్తుందని చెప్పి అన్నాడే. అంత బాధపడేటువంటి రీతిలో, బాధ కలిగేటువంటి రీతిలో నిందించింది ఎవరంటే చంద్రబాబు నాయుడు ఉందా? చంద్రబాబు నాయుడు గారిది అంతకుముందు అప్పట్లో మోడీ గారిని తిట్టినటువంటి బైట్స్ ఉంటే ప్లే చేయండి ఒకసారి. కాబట్టి తిట్టింది ఆయనే, పొగిడింది ఆయనే, తర్వాత పాచిపోయిన లడ్డూలు అన్నది ఎవరు, తర్వాత ఇప్పుడు ఆహా ఊహ. కాబట్టి ఇది ఎవరు
ఒక జగన్మోహన్ రెడ్డి గారు తిట్టారో లేకపోతే కాంగ్రెస్ నాయకులు తిట్టారో కమ్యూనిస్టు నాయకులు తిట్టారో వాళ్ళని తిట్టలే, వాళ్ళందరూ కూడా ఏదైనా ఇష్యూ వస్తే విమర్శించారు అంతే తప్ప ఒక పూర్తిగా తిట్టి కావలసినటువంటి రీతిలో ఆక్రోశాన్ని ఆగ్రహాన్ని వెళ్ళగక్కింది వాళ్ళే, వాళ్ళు పొగుడుతుంది కూడా వాళ్ళే. కాబట్టి జనాలందరూ మర్చిపోయారు అనుకుంటే ఎట్లాగా, మా జనాలకు మరిపోయి ఉండదు కదా. కాబట్టి ఇదంతా ఏంటంటే ఒక హిపోక్రసీ. ఇట్ ఈస్ వెరీ సారీ టు సే, ఇంత భయంకరమైనటువంటి ఇంత దారుణమైనటువంటి హిపోక్రసీ అవసరమా? అక్కడ భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది జరుగుతాం ఒక ప్రారంభోత్సవం. ఆ ప్రారంభోత్సవానికి ఖచ్చితంగా గౌరవ ప్రధాని వచ్చారు, వారిని ఏదో సెలవుతో సత్కరించారు, 4 మంచి మాటలు చెప్పేసేసి దాని యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ అంటే రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే అన్నట్టుగా, అది ఓవర్ నైట్ ఒకళ్ళు కట్టింది కాదు. అంతకుముందు కూడా ఒక పరంపరలో ప్రభుత్వాలు మారినా కూడా అది అంతా కూడా కంటిన్యూ అయినటువంటి పరిస్థితి. సో ఈ మాటలు చెప్పాల్సింది పోయి అంత మితిమీరిపోయిన పొగడతలు ఎక్కడంటే 10th షెడ్యూల్లో ఆయన విభజన అంశాలన్నీ కూడా ఫుల్ఫిల్ చేశారంటే ఇంకా మిగతా చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు గతంలో మాట్లాడిన మాటలు కనీసం దండం పెడితే నమస్కారం పెట్టినటువంటి సంస్కారం ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిది. అది ఈయన అహంకారం. భార్యనే చూసుకునేవాడు దేశాన్ని ఏం చూసుకుంటాడు, కుటుంబాన్ని చూసుకునేవాడు దేశాన్ని ఏం చూసుకుంటానని అడిగారు ప్రధానమంత్రి. నేనేదో వాచ్మ్యాన్ అంటాడు, ఈయన వాచ్మ్యాన్ కాదు, దగాకోరుగా తయారయ్యాడు. నరేంద్ర మోడీ కరుడుగట్టిన ఉగ్రవాది, మంచివాడు కాదు. నరేంద్ర మోడీ ఈ దేశం ఉండడానికి అర్హత లేదు. మనకు అన్యాయం చేసిన వ్యక్తి ఈ నరేంద్ర మోడీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ లేదు, మనతో పొత్తు పెట్టుకున్నా గెలిచారు. వాళ్ళతో పొత్తు పెట్టుకోకపోతే ఇంకో 5 సీట్లు ఎక్కువ వచ్చేటి మనకు. నాకంటే మొన్న వచ్చాడు రాజకీయాలకి నరేంద్ర మోడీ, నా కథలు నేర్పిస్తున్నాడు. ఉందా సిగ్గుంది ఆయనకు? సిగ్గు లజ్జ, ఒక స్థానం, ఏం గౌరవం లేని వ్యక్తి. గ్రామంలో ఉండే చిన్న కార్యకర్త ఈ నరేంద్ర మోడీ కంటే 1000 టైమ్స్ బెటర్ తమ్ముళ్ళు. అదే వాళ్ళ యొక్క స్తోమత. ఈ ప్రధానమంత్రి ఎంత అబద్ధాలు కోరంటే, మాట్లాడితే అసత్యం తప్ప అబద్ధం తప్ప పొట్టగొట్టినా నిజం ఎప్పుడూ మాట్లాడుతమ్ముళ్ళు. అలాంటి ప్రధానమంత్రి కనీసం దండం పెడితే నమస్కారం పెట్టినటువంటి అది సార్. సో ఇది అంటే ఎందుకనే పదే ఇలాంటివి చెప్తుంటే ఏంటంటే, నాలుకపై నేషనలిజం, పలుకుల్లో పేట్రియాటిజం, ఆచరణలో ఆపర్చునిజం, ఇదే నేటి రాజకీయం అన్నట్టుగా తిట్టింది వాళ్లే, పొగిడింది వాళ్లే, తర్వాత బాధపడేటువంటిది వాళ్లే, బాధపడుతుంది కూడా వాళ్లే, ఇప్పుడు ఆహా ఊహో అని ఇది అవుతుంది వాళ్లే. సో ఆ మాటలన్నీ వింటే ఒక పవన్ కళ్యాణ్ గారికి కాదు, నాకు కూడా బాధ అనిపించదు. అయ్యో ఈ దేశ ప్రధాని అలాంటి ఆయన్ని పట్టుకొని మరి ఇంత దారుణంగా తిట్టడం ఏంటని చెప్పని. కాబట్టి ఎవరిని తిడుతున్నారు ఏంటి అనేది ప్రజలు కూడా అన్ని గుర్తుండే ఉంటాయి. మరి పురుషోత్తం రెడ్డి గారు అదే మీరు ఇందాకే అన్నారు యూత్ లో అసహనం పెరిగిందని. మరి పవన్ కళ్యాణ్ గారు ఏమంటున్నారంటే హిపోక్రటిక్ సంస్కారం నేర్పించాలి, తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకు సంస్కారం